నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సంపత్ రాజు గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, నిన్న చూసినట్టయితే మన చంద్రబాబు గుడివాడ సభకి చాలా మంది జనం వచ్చారు. భారీ మంచి స్పందన వచ్చిందని చెప్పేసి మనకైతే వార్తలు వస్తున్నాయి. సో ఇది ఎలా మనం పరిగణించాలి అంటే, ఇక్కడనే గెలుపు స్టార్ట్ అయింది అనుకోవాలా? టీడీపీకి గెలుపు అంటే ఇక్కడ నుంచి మొదలైంది, ఇంకా ఎలాంటిది వెనక చూసుకోవాల్సిన అవసరం లేదు అనుకోవాలా? నమస్కారం. ఇక్కడ ఒక విషయం అమ్మా. ఉమ్, మామూలుగానే ఈ రాష్ట్రంలో ఈ 4 సంవత్సరాల 8 నెలల కాలంలో ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఘోరమైన తప్పిదాలు ఏదైతే ఉన్నాయో వాటిని ఎండగడుతూ ఈ రాష్ట్రంలో బాధుడు కార్యక్రమం ఏదైతే జనం మీద విపరీతంగా బాతున్నాడో, లేకపోతే దోపిడీ కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో ఈ రాష్ట్రంలో వాటన్నిటిని ఎండగడుతూ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మీటింగులు స్టార్ట్ చేయడం జరిగిందో, ఉమ్, చంద్రబాబు నాయుడు గారు మొత్తం బట్టబయలు చేస్తా ఉన్నాడు. ఈ ప్రభుత్వంలో జరిగినటువంటి దోపిడీలు కానీ, జనంకి బాధే విధానం కానీ ఇవన్నీ కూడా చెప్తున్నాడనే ఉద్దేశంతో, దురుద్దేశంతో ఆయన్ని ఆనాడు జైలుకి పంపిక ముందే వీళ్ళ ఓటమి వీళ్ళు చిరాతో రాసేసుకున్నారమ్మా. ఆనాడు చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసులు పెట్టి ఎప్పుడైతే లోపలికి పంపించారో అంతటితో ఈ ఉమ్, రాష్ట్రంలో అందరికి తెలిసిపోయింది. ఒరే పెద్ద ఆయన ప్రశ్నిస్తుంటే లోపలేశారు, ఆయన చేసిన ఉమ్, తప్పేం లేకపోయినా అనే పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ఉమ్, పరిస్థితులు మనం చూసాం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన వేడి వాడి తగ్గకుండా స్పీడ్ వాతావరణం పెంచడం జరిగింది. ఈ లోపల ఏదైతే ఒక యూజ్లెస్ ఫెలోస్ కింద జగన్మోహన్ రెడ్డి గారు భావించారో, ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట అమ్మా, 2.5 సంవత్సరం తర్వాత కొంతమంది మంత్రుల్ని మార్చడం జరిగింది. ఎందుకంటే కొంతమందిని మార్చలేదమ్మా. ఏదో బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి లాంటి వాళ్ళని మనం మార్చలేదు. కాబట్టి ఉమ్, యూజ్లెస్ ఫెలోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే మార్చేసి యూస్ఫుల్ గా ఎవరైతే ఉన్నారో వాళ్ళని పెట్టుకోవడం జరిగింది. దానిలో యూజ్లెస్ ఫెలో ఎవరంటే మొట్టమొదటి పేరు కొడాల నాని. అతను ఉమ్, యూజ్లెస్ ఫెలో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అధినాయకుడే చెప్పిన తర్వాత ఆ ఉమ్, యూజ్లెస్ గురించి మనం ఎందుకు మాట్లాడుకోవడం అవసరం ఉంది? రైట్. గుడివాడలో రౌడీజం చేస్తాను, గుడివాడలో నేను పెద్ద రౌడీని అనే పరిస్థితుల్లో అతను మాట్లాడే భాష గుడివాడ జనం చూస్తా ఉన్నారు. ఉమ్, గుడివాడలో అతనికి ఏ విధంగా రేపు గుణపాఠం చెప్తారో మనం కూడా చూస్తాం మా జరిగే ఎలక్షన్ లో. అంత మించి ఉమ్, ఏం లేదు. యూజ్లెస్ ఫర్ అతను అనే ఉద్దేశంతో జనం కూడా ఆ విరివిగా రావడం నిన్న చూసాం. విపరీతమైన ఉమ్, జనం, ఆ జనం ఉమ్, తాకిడి చూసాం మనం చంద్రబాబు నాయుడు గారి సభకి. కాబట్టి ఉమ్, నిన్నటితో సమాధి అనేది కట్టేశారు. రెండోది, ఉమ్, నిన్న కూడా ప్రలాపనలో మాట్లాడుతా ఉన్నాడు గుడివాడ. ఆయన ఏదో గుట్కా మంత్రి ఏదైతే ఉన్నాడో ఆయన ఉమ్, మాట్లాడుతా ఉన్నాడు. ఎంత యూజ్లెస్ ఫెలో అని చెప్పి ఎందుకు అంటున్నావు అంటే అమ్మా, జగన్మోహన్ రెడ్డి గారు యూజ్లెస్ ఫెలో అనడం కాదు, ఉమ్, రాష్ట్ర జనాభాని అతను యూజ్లెస్ ఫెలోగా ఎందుకు చేస్తున్నారంటే, అతనికి సంబంధించి ఏదైతే శాఖ ఉందో ఆ శాఖకి 2.5 సంవత్సరాలు ఏ రోజు రివ్యూ జరగకుండా శాఖను వదిలేసినటువంటి ఒక మాజీ మంత్రి ఈ రాష్ట్రానికి పట్టిన ఏదైతే చెప్పాలి ఇంకా వర్డ్స్ కూడా పలకలేం అలాంటి ఉమ్, వేస్ట్ ఫెలోస్ అందరూ కూడా ఈరోజు ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారి టీంలో ఉన్నారమ్మా. ఉమ్. అంటే ఇప్పుడు దీన్ని ఎట్లా చూడాలి సార్? ఇప్పుడు మన జగన్ ప్రభుత్వానికి ఇది ఒక షాక్ అనుకోవాలా సార్? మా జగన్ ప్రభుత్వానికి ప్రతిరోజు షాకేనమ్మా. మనం ఉమ్, చూస్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు 93 మంది అభ్యర్థులను మార్చేసి వై నాట్ 175 అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు దాదాపు 90 నియోజకవర్గాల్లో ఇక్కడ పనికి వచ్చాడంట, ఇంకో దగ్గర పనికి వస్తాడు, ఇక్కడ పనికి మాలినోడంట. నియోజకవర్గాలు మారుస్తున్నాడు, నియోజకవర్గాలు బదిలీ స్థానచలనం చేస్తున్నాడు. చేస్తున్నారు. అంటే అంటే ఇక్కడ పనికి రాడు, ఇక్కడ పనికి మాలినోడు, అక్కడ పనికి వచ్చేవాడు అని చెప్పి ఆయనే చెప్తున్నాడు. ఈ ఉమ్, పనికి మాలినోళ్ళని ఎక్కడ పోయినా పనికి మాలినోళ్ళే అంటారమ్మా. ఇంకో దగ్గర ఉమ్, ఏమంటారు? ఈరోజు ఉమ్, కొడాలి నాని పరిస్థితి అంతే. ఉమ్, కొడాలి నాని పనికి మాలినాడు కింద నువ్వేంది? రాష్ట్ర ప్రజలే తీసేశారు, మీ నాయకుడే తీసేసేది, ముఖ్యమంత్రి ఏం తీసేది? రాష్ట్ర ప్రజలు ఎప్పుడో పనికి మాలినాడు అన్నారు. గుడివాడ ఉమ్, ప్రజలు అయితే ఎప్పుడో డిసైడ్ అయిపోయారు ఈ పనికి మాలినాడు ఉమ్, మాకు వద్దని. కాబట్టి ఉమ్, రేపైతే చూపిస్తారు ఎలక్షన్ లో. ఉమ్. అంటే ఇప్పుడు ఈ ఈ సంఘటనలు అన్ని చూసుకుంటున్నట్టయితే ఇంకా 30 నుంచి 40 స్థానాలు వస్తాయి. అంటే ఒక సర్వేలో తేలింది ఏంటంటే 30 నుంచి 40 స్థానాలు వైసీపీకి వస్తాయి. మిగతా స్థానాలు అంటే జనసేన అంటే టీడీపీ జనసేన కూటమికి 130 నుంచి 140 స్థానాలు వచ్చే అవకాశం ఉంది అన్నారు. సో ఇది ఇంకా పెరిగే అవకాశం ఉందా, తగ్గే అవకాశం ఉందా సరే ఇప్పుడు ఈ పరిణామాలు చూస్తుంటే? ఇప్పుడు మీరే చూస్తున్నారు కదమ్మా. ఉమ్, ఇంకొక నెల చూడండి అమ్మా, ఆ పార్టీలో ఉమ్, ఎవరు ఉండరు. ఉమ్, ఆల్మోస్ట్ వాళ్ళు అందరు బిషాణ ఎత్తేసి ఈ పార్టీ వచ్చే పరిస్థితి లేదని అందరు కూడా ముఠాముళ్ళు సర్దుకొని ఇంకో పార్టీలకు వచ్చే పరిస్థితి చూస్తా ఉన్నాం. కాబట్టి ఆయన ఉమ్, వైనాటి 175 కాదు, వైనాటి పులివెందుల్లో గెలిచి చూపిమానండి. ఇవన్నీ వద్దు. ఉమ్, పులివెందుల్లో గెలిచి చూపించగలిగితే ఆయన మాట్లాడుకుందాం, ఆయన గురించి ఆయన మాట్లాడిన ప్రలాపనలన్నీ చూద్దాం. ఉమ్, పులివెందులు గెలవమనండి ముందు, ఎన్ని ఎందుకు, ఆయన రాష్ట్రానికి సంబంధించి మళ్ళీ చూద్దాం. పులివెందులు ఉమ్. గెలిచి అప్పుడు వచ్చి మాట్లాడమనండి ఆయన్ని. కాబట్టి అంటే ఇప్పుడు వైనాట్ 175 కాదు,
కనీసం 10 సీట్లు వచ్చే పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేవు. ఈ రాష్ట్రంలో 10 సీట్లు కూడా రానటువంటి పార్టీగా ఆ పార్టీ మిగిలిపోద్ది. అంటే ఇప్పుడు తన ధీమా ఏంటంటే ఊర్లలో అంటే పల్లెటూర్లలో తనకి ఓటు బ్యాంకు బాగానే గట్టిగానే ఉంది. సో నాకు నేను ఎట్లయినా గెలుస్తా అని చెప్పేసి ఆయన ధీమాతోనే ఉన్నట్టు అనిపిస్తుంది. సో దీని మీద మీరేమంటారు? అంటే దాదాపు అమ్మ ఈరోజు 7 సార్లు నుంచి 7-8 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచాడు. దాదాపు 4-5 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచాడు. నిత్యావసర వస్తువులు పెరిగిపోయినాయి. పెట్రోల్ డీజిల్ ధరలు ఈ రాష్ట్రంలో పెరిగిపోయినాయి. ప్రతి ఒక్కటి పెంచేసి గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికేస్తారమ్మా? వాళ్ళు ఉదయం లేస్తే బస్సుల్లో ఆటోల్లో రావాలా? ప్రజలకి పథకాల ద్వారా చాలా దగ్గర ఉన్నాను. ఏమిస్తున్నాడమ్మా? ఏమిస్తున్నాడు? మేము అదే అడుగుతున్నాం. నువ్వు ఏమి ఇచ్చావు అని అడుగుతున్నావు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు కూడా 200 రూపాయలు పెన్షన్ 2000 రూపాయలు చేయడం జరిగింది. ఎలక్షన్లప్పుడు మేము 3000 అని చెప్పాం. నువ్వు 3000 ఇవ్వాలా? నిన్నగాక మొన్న జనవరి నుంచి 3000 ఇస్తున్నావు. నువ్వు అదనంగా ఇచ్చింది ఏముంది? 3000 రూపాయల పెన్షన్ ఇప్పుడు ఇస్తున్నావు. నువ్వు 2000 కదా ఇచ్చింది. ఏదో సంవత్సరానికి 250 రూపాయలు పెంచుకుంటా పోయాను అన్నావు. ఒక పెన్షన్ ఇచ్చేసి ఏమి ఇచ్చావు? నువ్వు చెప్పింది ఏం చేసావు? ఏమీ చేయలేదు కదా. నువ్వు ఏమి వాలంటీర్ల వ్యవస్థని బాగుపరిచాము. వాలంటీర్లకి డబ్బులు ఇస్తున్నాం. ఎవరైతే వృద్ధులు ఉంటారో వాళ్ళకి ఇంటి వద్దకే పెన్షన్లు తీసుకెళ్లి ఇస్తున్నాం. సో దీని వల్లనే ఓటు బ్యాంకు పెరిగి ఇంకా అంటే పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి తను ధీమా వ్యక్తం చేస్తున్నారు సార్. దీని మీద మరి ఏమంటారు? ఆ రోజు ఇచ్చే పెన్షన్లన్నీ ఈ రోజు ఇచ్చే పెన్షన్లన్నీ ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఎన్ని పెన్షన్లు ఇచ్చింది? ఈ రోజు ఎంత ఇస్తుంది? నువ్వు ఎంత అదనంగా ఇస్తున్నావు? ఆ రోజు 1వ తేదీ ఉదయాన్నే ఇంటికాడ లేకపోతే 2వ తేదీ ఇచ్చే పరిస్థితుల్లో ఇక్కడ రాష్ట్రంలో లేదమ్మా. నువ్వు ఇంటికాడకి వచ్చి ఇచ్చావా? వాళ్ళు వచ్చి తీసుకున్నారా? కాదు. నువ్వు ఏమి చేసావు? నువ్వు 2000 ఇచ్చేసి బ్రహ్మాండంగా ఇచ్చారనుకుంటే ఎట్టా? నువ్వు నెలకు వచ్చేవాడికి కరెంటు బాధ ఎన్ని బాధ చేస్తున్నావు? కరెంటు బాధుడు, లేకపోతే నిత్యావసర వస్తువులు బాధుడు, అన్ని బాధుడులే కదా. అన్ని బాధేసి నువ్వేదో బటన్ నొక్కేని కొంతమందికి ఇచ్చానంటే కరెక్ట్ కాదు కదమ్మా. ఇప్పుడు ఉదాహరణకి అమ్మా పల్లెల గురించి మాట్లాడారు. గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఏదైతే మధ్యతరగతి ప్రజలు ఉన్నారో వాళ్ళకి ఈ రోజు ఉన్నటువంటి స్కీమ్లన్నీ ఎత్తేసాడు. ఏదైతే ఎస్సీలు ఉన్నాయో ఎస్సీలకు సంబంధించిన స్కీమ్లన్నీ ఎత్తేసాడు. ఎస్టీలకు సంబంధించిన స్కీమ్లన్నీ ఎత్తేసాడు. రోడ్లలో పోతే ఆఖరి కాళ్ళు చేతులు ఇరిగి చాలా మంది చచ్చిపోయే పరిస్థితులు ఉన్నారు. ఏ ఒక్క రోడ్డు కూడా దుస్థితి బాగాలేదు. ఏం అభివృద్ధి చెందిందమ్మా ఈ రాష్ట్రంలో? ఏదో బట్టన్ నొక్కేనా నీకు రూపాయి ఇచ్చానంటే సరిపోద్దా? ఈరోజు ఆరోగ్యశ్రీ నడవడంలో ఈ రాష్ట్రంలో బాగలేని వాడు హాస్పిటల్ పోవాలంటే ఆరోగ్యశ్రీ లేదని హాస్పిటల్ డబ్బులు ఇవ్వలేదమ్మా. హాస్పిటల్ డబ్బులు కట్టగా ఈ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేనందువల్ల హాస్పిటల్లో ఆరోగ్యశ్రీకి సంబంధించి పేషెంట్లవన్నీ చేర్చుకోవడం లేదు ఈ రోజు. కాబట్టి ఏం బాగు చేశామని అడుగుతా ఉన్నాం మేము. అంటే ఇప్పుడు తన ఒక సర్వేలో తనకి గ్రామీణంలో అయితే తనకి చాలా సుముఖతంగా ఉన్నారు. ఓటు బ్యాంక్ అయితే అక్కడ మాత్రం చెదరలేదు. ఇక్కడ మాత్రమే ఏదైతే సిటీలో ఉన్నారో సో ఇక్కడ మాత్రమే నాకు వ్యతిరేకత ఉంది, గ్రామీణంలో మాత్రం వ్యతిరేకత అనేది లేదు. సో అందుకే స్థాన చలనాలు చేస్తున్నా, అందుకే ఎమ్మెల్యేలను సీట్లు మారుస్తున్నా అని చెప్పేసి ఆయన అనుకున్నట్టు ఒక వార్త అయితే వస్తుంది సార్. మరి దీనికి ఎలా 93 మంది ఎమ్మెల్యేలు పట్టణాలు కదమ్మా. ఆయన గ్రామీణంలోనే మారుస్తున్నాడు. ఆయన గ్రామీణ ప్రాంతంలోనే మారుస్తున్నాడు ఇప్పుడు. మరి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలని ఎందుకు మారుస్తున్నాడు అంటున్నా. ఆయన గ్రామీణ ప్రాంతంలో బాగుంది కదా. మరి పులివెందులు కూడా గ్రామీణ ప్రాంతమే కదా. రేపు గెలిచి చూపి నువ్వు. గ్రామీణ ప్రాంతాలు లేదమ్మా. ఎవరికి బాగు చేసావు అంటున్నా. ఆనాడు ఎలక్షన్లకు రాకముందు ఏం చెప్పావు నువ్వు? నేరుగా వచ్చేసి ప్రతి ఒక్కరిని లక్షాధికారం చేస్తా, ప్రతి కుటుంబాన్ని కోటీశ్వరుని చేస్తా అని చెప్పావు. ఏం చేసావంటున్నా. నువ్వు ఏం చేయలే. ఏదో చెప్తా ఉన్నావు నేను స్కీములన్నీ చేసాను, 99% చేసాను అని చెప్తున్నావు. మేమేం చెప్తున్నావు? నువ్వు 1% కూడా చేయలే. 99% చేయలేదని డిబేట్లకు వచ్చేదానికి మేము రెడీగా ఉన్నాం. మీకు చేతనైతే మీ మంత్రులు ఎవరైనా సరే డిబేట్కి రమ్మనండి. లేదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే ఆర్థిక అభివృద్ధి జరిగింది, పారిశ్రామిక అభివృద్ధి జరిగింది, లేకపోతే డెవలప్మెంట్ సెక్టర్ బాగా అభివృద్ధి చెందింది, ఈ రాష్ట్రానికి రెవెన్యూ సోర్స్ బాగా పెరిగింది అనే పరిస్థితుల్లో ముఖ్యమంత్రి ఎప్పుడైనా డిబేట్ పెట్టాడా? ఒక్కసారి ముఖ్యమంత్రి మాట్లాడమండి, అఫీషియల్ ప్రోగ్రామ్ మీరు చెప్పానండి. ఈ రాష్ట్రానికి సంబంధించి ఏం చేశాను? శాంతి భద్రతలు దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయి రాష్ట్రంలో. ఉద్యోగస్తుల నిరసన, ఈ రోజు చిన్న స్వీపర్స్ నిరసన, మున్సిపల్ కార్మికుల దీక్షణ, అంగన్వాడీల దీక్షణ, లేకపోతే నీకు వచ్చే సర్వశిక్ష అభియాన్ వాళ్ళ దీక్ష. ఎంతమంది ఉద్యోగస్తులు రోడ్డు మీదకి వచ్చారు. నువ్వు అన్ని బాగా చేస్తుంటే వాళ్ళందరూ రోడ్ల మీద రావాల్సిన దుస్థితి ఏంది? నువ్వు చెప్పినవే.
నువ్వు ఆ రోజు తిరుగుతూ పాదయాత్ర చేస్తూ నువ్వు ఏదైతే ప్రామిస్ చేసావో ఆ ప్రామిస్ నువ్వు చేయలేదు, జరగలేదని చెప్పి ఈ రోజు రోడ్ల మీదకి వచ్చారమ్మా. రైట్ 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 సార్. ఎవరిని బాగు చేశాడు కాబట్టి ఆయన ఈ రోజు బాగున్నాడు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో గుడివాడ నానీలు అందరూ ప్యాకప్ అన్న ప్యాకప్, నానీలు గీనీలు పూరీలు అందరూ పోతా ఉంటారు, ఎవడొచ్చే సమస్య లేదు. పులివెందల సైతం సంక నాకిస్తారు ప్రజలు. రైట్ సార్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మాతో పాటు జూమ్ కాల్ లో వచ్చినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా.